ఫ్రెండ్స్, ఎవరింట్లో అయినా గ్యాస్ సిలిండర్ పేలితే వాళ్ళు 40 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పొందవచ్చని ఎంతమందికి తెలుసు? ఆడవాళ్ళను సాయంత్రం 6 గంటల తర్వాత అరెస్ట్ చేయకూడదని, సడన్గా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ మీ బండి తాళాలను లాక్కుంటే మీకు ప్రశ్నించే అధికారం ఉందని మీకు తెలుసా? ఇలా మనకు తెలియని, మనకు ఉపయోగపడే ఎన్నో హక్కులను మన రాజ్యాంగం మనకు కల్పించింది. వీటి గురించి తెలుసుకోవడం మనకి ఎంతో అవసరం. వాటిలో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి టాయిలెట్కి అర్జెంట్ అవుతుంది. అటువంటప్పుడు చుట్టుపక్కల పరిసరాలను పాడు చేయడం లేదా అనవసరంగా కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఉంటే మీరు ఫ్రీగా ఆ హోటల్లోని టాయిలెట్ని వాడుకోవచ్చు. అది ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ అయినా భయపడకుండా డిమాండ్ చేయవచ్చు. మిమ్మల్ని ఆపే రైట్స్ ఎవరికీ లేవు. మీరు ఏ సమయంలోనైనా దగ్గరలోని హోటల్లో ఫ్రీగా మంచినీళ్ళు తాగవచ్చు, అలాగే వాష్రూమ్ని వాడుకోవచ్చు. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం మన దేశంలో ఆడవాళ్ళని సూర్యాస్తమయం తరువాత కానీ సూర్యోదయం ముందు కానీ అరెస్ట్ చేయకూడదు. అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యలో ఆడవాళ్ళను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదు. ఎందుకంటే ఈ టైంలో పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారట. అందుకోసమే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఒకవేళ ఆమె భయంకరమైన నేరానికి పాల్పడితే మాత్రం పోలీసులు మెజిస్ట్రేట్ నుండి ఆ సమయంలో ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెటర్ తెస్తే ఆ సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడి పోలీస్ ఆఫీసర్ మీ కంప్లైంట్ని తీసుకోవడానికి నిరాకరిస్తే దానికి శిక్ష ఏంటో తెలుసా? ఆ పోలీస్ ఆఫీసర్ని జాబ్ నుండి సస్పెండ్ చేయడం లేదా అతనికి 6 నుండి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. ఇలా ఎవరైనా పోలీస్ అధికారి కంప్లైంట్ తీసుకోకపోతే ఎస్పీ, డిఐజీ, ఐజీపీ వంటి అధికారులకు లెటర్ ద్వారా అతని గురించి కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ ఆడవాళ్ళను అరెస్ట్ చేయవలసి వస్తే కేవలం లేడీ పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే అరెస్ట్ చేయాలి. అంతేగాని మగ పోలీస్ ఆఫీసర్లు ఆడవాళ్ళను అరెస్ట్ చేసే అధికారం లేదు. కానీ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే మీరు ఎదురు తిరిగి ప్రశ్నించవచ్చు. మనం చాలాసార్లు రోడ్ల మీద చూస్తూ ఉంటాం. కొంతమంది ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్లు సడన్గా బండిని ఆపి తాళాలు లాక్కోవడం, కారు డోర్ ఓపెన్ చేసి మనుషుల్ని బయటకు లాగడం, టైర్లలో గాలిని తీయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేసే అధికారం వాళ్ళకి లేదు. ముందుగా మిమ్మల్ని లైసెన్స్, సీబుక్ వంటివి అడగకుండా ఇటువంటి చర్యలకు పాల్పడితే మీరు వాళ్ళని ప్రశ్నించవచ్చు. అలాగని ట్రాఫిక్ పోలీసులతో గొడవ పెట్టుకోమని చెప్పడం లేదు. వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు మన కోసం ఎండలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం చిరాకులో ఉంటారు. అందువల్ల వాళ్ళతో మంచిగా ప్రవర్తించడమే మంచిది. అయితే మన హక్కుల గురించి ప్రశ్నించే ముందు మనం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామో లేదో గమనించుకోవాలి. ఒకవేళ ఎవరి ఇంట్లోనైనా గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 40 నుండి 50 లక్షల వరకు పొందవచ్చు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఒకవేళ గ్యాస్ సిలిండర్ పేలితే సాధ్యమైనంత త్వరగా లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. అలాగే మనకు గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ ఫలానా గ్యాస్ కంపెనీకి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ ప్రమాదం మీద ఒక సర్వే జరిపి బాధితులకు రావాల్సిన ఇన్సూరెన్స్ని వాళ్ళకు అందజేస్తారు. ఒకవేళ ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు కోర్టు చనిపోయిన వ్యక్తి వయసును బట్టి, సంపాదనను బట్టి ఇన్సూరెన్స్ అమౌంట్ని డిసైడ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని వందల గ్యాస్ సిలిండర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు కొన్ని కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెల్లిస్తున్నాయి. కానీ దీని గురించి చాలామందికి తెలియక ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడం లేదట. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలా చాలామందికి తెలియని, ఉపయోగపడే విషయాలను అందరికీ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజీని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.